5,000 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ అంటూ సివిల్ ఎస్ఐ, సివిల్ ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులకు త్వరలో నోటిఫికేషన్. సివిల్ సబ్ ఇన్స్పెక్టర్లకు, అట్లే దాంతోపాటు సివిల్లో కానిస్టేబుల్లకు అండ్ ఏఆర్లో అంటే ఆర్మ్డ్ రిజర్వ్లో కూడా కానిస్టేబుల్స్ పోస్టులకు త్వరలో నోటిఫికేషన్. ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సిక్తా పట్నాయక్ ఉత్తర్వులు జారీ అంటూ రాష్ట్ర పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 5,000 పోస్టుల భర్తీకి రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో ఈ పోస్టులను భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతి సైతం మంజూరు చేసిందంటూ ఇప్పుడు దీనిపైన ఇట్లా మాట్లాడచ్చు అంటే 30 లక్షల మంది విద్యార్థులని ఆగం చేసిన కేసీఆర్ మేము వచ్చిన వెంటనే సంవత్సర కాలంలో ఏకకాలంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఇప్పటి వరకు 70,000 కాడ ఉన్నాము అని వాళ్ళు లెక్క చెప్తుంటే అది 53,000 అని చెప్పి విద్యార్థులు మాట్లాడుతున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నారు, గత ప్రభుత్వం ఇచ్చే నోటిఫికేషన్లు చెప్తున్నారు. అయినప్పటికీ ఒక 5,000 పోస్టులు అయితే నేనేమంటా అంటే సచినోన్ పెళ్లికి వచ్చిందే కట్నం, అంతే కదా, అంతే కదా, ఇంకా ఆప్షన్ ఏమున్నా చెప్పు, ఎంత వస్తే గంత. అది కూడా లేకపోతే ఏం చేస్తుంటివి. అందుకే 5,000 పోస్టులు అన్న పడితే కొంతమంది లక్షలాది మంది కొంతమంది కాదు లక్షలాది మంది విద్యార్థులు కోచింగ్లు తీసుకుంటున్నారు, డైలీ మార్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు, కష్టపడుతున్నారు, హాస్టళ్ళల్లో ఇటు రూమ్లలో ఉండి ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ వాళ్ళు ఎదురు చూస్తున్న నోటిఫికేషన్ అయితే ఇదే వచ్చింది. సో ఈ 5,000 మంది అన్న రిలీఫ్ అవుతారు నేను అనుకోవడం. నా ఆలోచన ఏంటంటే ప్రభుత్వం వేయాల్సింది ఇంకా 50,000 వేసినా తక్కువనే, కానీ అక్కడ ఖాళీలను బట్టే వేస్తారు. మరి ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏంటి అనేది లెక్క తీస్తే 5,000 ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. మరి ఇంతకంటే ఎక్కువ ఖాళీలు ఉంటే వేస్తే అయిపోయేది. కానీ 5,000 మందికైనా ఆ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి ఆ మాత్రం సంతోషం అయితే ఉంటుంది నాకైతే. ఈ మేరకు శుక్రవారం ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సిక్తా పట్నాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. సివిల్ కానిస్టేబుల్, ఎస్ఐ, ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ షెడ్యూల్ త్వరలోనే విడుదల కానుందంటూ ఇక ఇప్పటికే చాలా రోజుల నుంచి కోచింగులు తీసుకుంటూ ఈ ప్రయత్నం చేసుకుంటూ గతంలో కూడా నోటిఫికేషన్ ఇప్పుడుగా ఒక 3 ఏళ్ల కిందనో ఏమో వేసి 22లో అనుకుంటా 4 ఏళ్ల కింద వేసారు ఒకసారి. అప్పటి నుంచి ఇప్పటిదాకా లేదు. బీఆర్ఎస్ గవర్నమెంట్లో 22లో వచ్చిందని విన్నా నేను. ఇప్పటిదాకా ఆ కానిస్టేబుల్ పోస్టులు పడలేవు. రాష్ట్రంలో పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న 5,000 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో ఈ పోస్టులను నింపేందుకు అనుమతిస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సిక్తా పట్నాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. 5,000 పోస్టుల్లో 3,697 సివిల్ కానిస్టేబుల్, 1,052 ఏఆర్ కానిస్టేబుల్, 148 సివిల్ ఎస్ఐ పోస్టులు ఉన్నాయి. అయితే వీలైనంత త్వరగా నోటిఫికేషన్ ఇచ్చి రిక్రూట్మెంట్ షెడ్యూల్ విడుదల చేయాలని TSLPRBని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు అవసరమైన స్థానిక కేడర్ల వారిగా వివరాలు, అంటే రోస్టర్ పాయింట్లు, విద్యార్హతల తదితర పూర్తి సమాచారాన్ని వెంటనే బోర్డుకు అందజేయాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శి డీజీపీని ప్రభుత్వం ఆదేశించింది. అయితే నిబంధనల్లో ఏమైనా మార్పులు అవసరమైతే హోంశాఖ ఉత్తర్వుల ప్రకారం తగిన సవరణలు చేసుకోవచ్చని జీవోలో స్పష్టం చేసింది. విభాగాల వారీగా పోస్టులు అంటూ విభాగాల వారీగా పోస్టులు ప్రభుత్వం భర్తీ చేయనున్న వాటిలో ఎస్ఐ ఏదైతే సివిల్ 148, ఎస్ఐ ఏఆర్ 12, రిజర్వ్ ఎస్ఐ TGSP 3, ఎస్ఐ SR CPL 14, ఏఎస్ఐ FPB 23, కానిస్టేబుల్ సివిల్ 3,697, అట్లే కానిస్టేబుల్ ఏఆర్ 1,052, కానిస్టేబుల్ SAR CPL 24, కానిస్టేబుల్ డ్రైవర్ PTO 20, కానిస్టేబుల్ మెకానిక్ PTO 7 చొప్పున మొత్తం 5,000 పోస్టులు ఉన్నాయంటూ 15,000 పోస్టులు ఉంటే కొంత అంటే ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కొంత ఉత్సాహం ఉండేది. 10,000 పోస్టులు ఉన్నాయి, ఎట్టి పర్సెంట్ ఈసారి కొట్టుకోవాలని చెప్పేసి ఆ ఉత్సాహం కనిపించేది. కాకపోతే 5,000 పోస్టులు అన్న వరకంటే ఇంకా కాంపిటీషన్ ఎక్కువ అవుతుంది. ప్రిపేర్ అవుతున్న లక్షల్లో ఉంటారు. మీరు చూడండి ఈ 5,000 పోస్టులకు అప్లికేషన్లు ఎన్ని వస్తాయి, దాని ద్వారా ప్రభుత్వానికి ఆదాయం ఏంది, దాని కథ ఏంది, అది కూడా మాట్లాడుకుందాం. నెక్స్ట్ మనం ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎంతమంది ఈ ఎగ్జామ్కు అపియర్ అవుతున్నారో ఆ విషయాన్ని మీకు చెప్తే మీరు షాక్ అయిపోతారు. నేను చూపిస్తా కావాలంటే డెఫినెట్గా ఆ వార్తని.